మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోవాలి, ఏ ఫ్రూట్స్ తీసుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ తెలుసుకుందాం. బేసిక్ గా డయాబెటిక్ ఉన్న వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఈ ఫ్రూట్ తీసుకుంటే ఎక్కువగా షుగర్ పెరుగుతుందేమో, అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు చాలా మంది చెప్పేది ఏంటంటే అసలు ఈ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోకూడదు, ఇలాంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో మనకి మిస్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు దాన్ని కరెక్ట్ చేసుకునే బాధ్యత కూడా మనదే ఉంటది. కాబట్టి డయాబెటిక్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ రోజుకి 2 నుంచి 3 ఫ్రూట్స్ వరకు తీసుకోవచ్చు. ఎందుకంటే మన బాడీకి కావాల్సిన ఇమ్యూనిటీ అండ్ మన బాడీకి కావాల్సిన వైటమిన్స్, ఇన్ఫెక్షన్స్ ని రెడ్యూస్ చేసి అండ్ దాంతో పాటు మనకి ఇమ్యూనిటీ బిల్డ్ చేయడానికి అండ్ మన గట్ హెల్త్ ని ఇంప్రూవ్ చేయడానికి ప్రతి ఒక్క దానికి మనకి ఫ్రూట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి, మనకి మార్కెట్ లో ఏదైనా ఒక ప్రోడక్ట్ దొరుకుతుంది అనుకోండి, బ్యూటీ రిలేటెడ్ ప్రొడక్ట్స్ కానివ్వండి, హెయిర్ రిలేటెడ్ ప్రొడక్ట్స్, దాని మీద డెఫినెట్లీ వాళ్ళు ఏం మెన్షన్ చేస్తారంటే ఎక్స్క్రీటెడ్ ఫ్రమ్ ద ఫ్రూట్ అని మెన్షన్ చేస్తుంటారు. వైటమిన్ సి ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని బ్యూటీ ప్రొడక్ట్స్ వైటమిన్ సి ఉంది, సో ఎక్స్క్రీటెడ్ ఫ్రమ్ లెమన్ సంథింగ్, ఆరెంజెస్, ఇలా అని చెప్తూ ఉంటారు అనమాట. సో మన బ్యూటీ మీదనే మనకి ఫ్రూట్స్ అంత బాగా హెల్ప్ చేస్తే మన ఇన్నర్ ఆర్గాన్స్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేయడానికి మనకి ఫ్రూట్స్ ఇంకెంత బాగా యూజ్ అవుతాయి. కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా డెఫినెట్లీ రోజుకి 2-3 రకాల ఫ్రూట్స్ అయితే తీసుకోవాలి. బట్ తీసుకునే క్వాంటిటీ, టైమింగ్స్ అండ్ ఎలాంటి ఫ్రూట్స్ తీసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మనం బేసిక్ గా మాట్లాడుకున్నట్లే ఏమవుతుందంటే, ఫ్రూట్స్ లో కొన్ని ఫ్రూట్స్ తీసుకుంటే ఇన్స్టాంట్ గా మనకి గ్లూకోజ్ లెవెల్స్ స్పైక్ అయిపోతాయి. కొన్ని ఫ్రూట్స్ కి మనకి గ్లూకోజ్ లెవెల్స్ స్పైక్ అవ్వకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. అంటే ఆ ఫ్రూట్స్ లో ఉండే గ్లైసెమిక్ ఇండెక్స్ ని బట్టి, దాంట్లో ఉండే ఫ్రక్టోజ్ లెవెల్స్ అండ్ దాంట్లో ఉండే కార్బోహైడ్రేట్ లెవెల్ ని బట్టి కొన్ని ఫ్రూట్స్ గ్లూకోజ్ లెవెల్స్ ని ఇన్స్టాంట్ గా స్పైక్ చేస్తాయి, కొన్ని ఫ్రూట్స్ తక్కువ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు మనము డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోవాలో తెలుసుకున్నాం. బేసిక్ గా యాపిల్ కానివ్వండి, పొమగ్రనేట్, దీంతో పాటు జామ పండు మనకి బాగా సీజనల్ లో కానీ లోకల్ లో కానీ బాగా దొరుకుతుంది. రోజుకి హాఫ్ నుంచి కనీసం ఒక మీడియం సైజ్ మనము జామ పండు తీసుకోవడం వలన షుగర్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి. అండ్ దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా బరువు తగ్గుతారు. దీంట్లో మనకు కావాల్సిన వైటమిన్ సి అనే వైటమిన్ ఎక్కువగా ఉంటుంది. ఈ వైటమిన్ సి ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి ఇమ్యూనిటీ అనేది ఎక్కువ బూస్ట్ అవుతుంది. కాబట్టి మనము రోజుకి ఒక జామ పండు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో జామ పండు కానివ్వండి, యాపిల్ పండు, దీంతో పాటు మనకి సీజన్ లో దొరికే నేరేడు పళ్ళు, కివీ ఫ్రూట్, దీంతో పాటు ఆరెంజెస్ అయితే ఒక 1 ఆరెంజ్ కానీ జ్యూస్ ఫామ్ లో కాకుండా ఫ్రూట్ ఫామ్ లో తీసుకోవచ్చు. సో ఇలాంటి ఫ్రూట్స్ మనకి డయాబెటిక్ ఉన్న వాళ్ళకి రికమెండేషన్ అనమాట. ఎందుకంటే ఇవి తీసుకున్నా సరే మనకి గ్లూకోజ్ లెవెల్స్ ఇన్స్టాంట్ గా అయితే స్పైక్ అవ్వవు. ఎందుకంటే దీంట్లో కార్బోహైడ్రేట్ తక్కువగా ఉంటుంది అండ్ దీంతో పాటు గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది. కానీ మనం ఏ పండు తీసుకున్నా సరే బ్రేక్ఫాస్ట్ తీసుకున్న తర్వాత, లంచ్ తీసుకున్న తర్వాత మినీ స్నాక్స్ గా యాడ్ చేసుకోవడం బెటర్. అంటే బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ 2 hours గ్యాప్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఫ్రూట్ తీసుకోవాలి. ఇమ్మీడియట్ గా తీసుకుంటే మనకి మళ్ళీ గ్లూకోజ్ లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఫ్రూట్ తీసుకునేటప్పుడు గ్యాప్ ఇవ్వడం చాలా మంచిది. అండ్ క్వాంటిటీ, ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ తీసుకున్నాను అనుకోండి, ఒక మీడియం సైజ్ యాపిల్ ఒక టైం తీసుకున్న తర్వాత ఈవినింగ్ టైంలో కానీ రాత్రి పడుకునే ముందు కానీ యాపిల్ పండు అలా తీసుకోవచ్చు. లేదు అంటే బ్రేక్ఫాస్ట్ తీసుకున్న తర్వాత ఏదైనా ఒక ఫ్రూట్ తీసుకున్న తర్వాత లంచ్ తర్వాత స్నాక్స్ గా ఒక ఫ్రూట్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. అట్ ఏ టైము 2-3 ఫ్రూట్స్ కాకుండా డే మొత్తానికి 1 time or 2 times లాగా మనం ఈ ఫ్రూట్ ని యాడ్ చేసుకోవచ్చు. అండ్ జాక్ ఫ్రూట్, కొంతమంది పనసపండు తినొచ్చా తినొద్దా అనేసి కూడా ఆలోచిస్తూ ఉంటారు. పనసపండు ఏంటంటే ఒక రకంగా కొంతమందికి గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి, కొంతమందికి గ్లూకోజ్ లెవెల్స్ పెరగవు. అంటే దాంట్లో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది మీడియం రేంజ్ లో ఉంటుంది. బేసిక్ గా మనకి గ్లైసెమిక్ ఇండెక్స్ లో రేంజ్ లో ఉండేది మనం తీసుకోవచ్చు. పనసపండులో గ్లైసెమిక్ ఇండెక్స్ మీడియం రేంజ్ లో ఉంటుంది కాబట్టి ఆల్రెడీ ఎవరైతే గ్లూకోజ్ లెవెల్స్ నార్మల్ గా ఉంటాయో వాళ్ళు ఒక్కొక్కసారి తీసుకోవచ్చు. ఆల్రెడీ ఎవరైతే హైపర్ గ్లైసెమిక్ కండిషన్, అంటే గ్లూకోజ్ లెవెల్స్ ఎవరైతే ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటారో వాళ్ళు పనసపండును తీసుకోకపోవడమే మంచిది. సో ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా, మనం తీసుకునే డైట్ లో ఫర్ డయాబెటీస్ ఎవరైతే హైపర్ గ్లైసెమిక్ కండిషన్ అంటే గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉండి సఫర్ అవుతున్నారో వాళ్ళు యాపిల్ పండు, జామ పండు, దాంతో పాటు నేరేడు పళ్ళు, బెర్రీస్, ఆరెంజెస్, కివీ ఫ్రూట్, ఇలాంటి ఫ్రూట్స్ మాత్రం యాడ్ చేసుకోవచ్చు. రిమైనింగ్ ఫ్రూట్స్ ని
అవాయిడ్ చేయడం మంచిది. ఫ్రూట్ జ్యూసెస్ ఫామ్ లో ఏది తీసుకోకూడదు, ఎందుకంటే ఫ్రూట్ లో మనకి ఫైబర్ ఉంటుంది. ఫ్రూట్ జ్యూస్ చేసేటప్పుడు ఆ ఫైబర్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. సో సింపుల్ షుగర్స్ నార్మల్ గా అది ఇన్స్టాంట్ గా గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతాయి. కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోకూడదు. ఓన్లీ ఫ్రూట్స్, హోల్ ఫ్రూట్ ఫామ్ లో తీసుకుంటే ఎక్కువగా బెనిఫిట్స్ అనేటివి మనకి ఉంటాయని చెప్పొచ్చు. సో ఈ రోజు మనం డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోవాలి, ఎంత క్వాంటిటీ తీసుకోవాలి తెలుసుకున్నాం కదా. ఇంకొక రోజు మనం ఇంకొక టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.